అమరావతి రైతుల తరహాలోనే పోలవరం ఆదివాసీ నిర్వాసితులకు భూముల్లో వాటా ఇవ్వాలని ఆదివాసీ సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కమాండ్ ఏరియా సాగు భూముల్లో వాటా కల్పించాలని మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం వల్ల 355కు పైగా గ్రామాలు ప్రభావితమయ్యాయని, 90% మంది ఎస్టీలే ఉన్నారని కమిటీ చైర్మన్ చందా లింగయ్య తెలిపారు. పెసా అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి సాగు భూమి, ఇల్లు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మహిళా నాయకురాలు కూడా సర్పంచులుగా వివిధ పదవుల్లో ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న నాయకులందరూ ఇప్పుడే చాలామంది మీరు వినుండొచ్చు. ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఏంట్రా పరిస్థితి, ఈ పోలవరం ప్రాజెక్టు గత 20 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి చెప్పాడని ఏదో సంతకం పెట్టాం, 50,000 రూపాయలు చెక్కు తీసుకున్నాం, అప్పటి నుంచి మా బతుకు అధ్వానం అయిందని చెప్పాడు. ఈ సమస్య మీద పరిష్కారం కాలేదని చెప్పి మేము మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం రాష్ట్ర గవర్నర్ గారితో కలవడం జరిగింది. దానివలన పోలవరం ప్రాంతం పర్యటన చేశారు గవర్నర్ గారు. ఆ గవర్నర్ గారు ఒత్తిడి మేరకు ప్రభుత్వాలు కదిలింది, అధికారులు కూడా కదులుతున్నారు. కానీ న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీరు అన్నారు, ఎన్నికల ముందు మీరేం చెప్పారు గుర్తు చేసుకోండి. ఆదివాసులు అంటే ఏదో తమాషా అనుకుంటున్నారు, లేకపోతే చేతగానే అనుకుంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ని అడవులలో అడుగు పెట్టకుండా తరిమి కొట్టినటువంటి శక్తి ఆదివాసులకు ఉంది. ఆ శక్తి కానీ మళ్ళీ తిరుగుబాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కదా ఎవరు కూడా ఈ ప్రాంతంలో రాకుండా చేయడానికి మరి ఆదివాసులు ముందుంటారు. అటువంటి ఉద్యమం రాకుండా, అటువంటి విధానం రాకుండా మేల్కొని తక్షణమే మా ఆదివాసీ ఈ యొక్క పోలవరం ఏదైతే ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలు 4 లక్షల మందికి రక్షణ కల్పించి వాళ్ళ జీవన విధానాన్ని పురోగతించడానికి అవకాశం కల్పించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ 86లోనే ఎన్టీఆర్ హయాంలో 275 జీవోని అప్పుడు కోర్టు కొట్టేసిన తర్వాత 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చారు. అది కూడా కోర్టు రద్దు చేసిన తర్వాత స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందంతా పోయి ఈరోజు గిరిజనులంతా కూడా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకు మారిపోయిన పరిస్థితి. వీటన్నిటి మీద కూడా మొన్న గవర్నర్ కలిసిన దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో పాటు 170 ఇగ్నోర్ అవుతుంది, గిరిజన ప్రాంతంలో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇష్యూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన తర్వాతే 3 రోజుల తర్వాత గవర్నర్ గారు రావడం, అసలు షెడ్యూల్ ఏరియాలో గవర్నర్ తాలూకా ఏది హక్కుల్ని పవర్స్ని ఉపయోగించుకొని కలగజేసుకోవాలి, ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి అంటే 3 రోజుల తర్వాత